పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో పట్టణంలో గుంటూరు రోడ్డు, మల్లం సెంటర్, కోట సెంటర్ పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై, ఫుట్పాత్లపై వాహనాలను పార్కింగ్ చేసిన వాహనదారులపై, అలాగే ఆక్రమణలకు పాల్పడిన దుకాణదారులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని పలు వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. రోడ్ల ఆక్రమణలకు పాల్పడి దుకాణాల వస్తువులను బయటపెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటూ ఆ వస్తువులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులను, వ్యాపారులను పోలీసులు హెచ్చరించారు. సిఐతో పాటు ట్రాఫిక్ ఎస్ఐలు వేణు, రామకృష్ణ, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలో వివిధ సెంటర్లో ఏదైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో ఆ షాపులకు సంబంధించి మేము పదే చెప్తా ఉన్నాము. కానీ ఆ షాపుల ముందు రోడ్లను ఆక్రమించుకుంటా ఆ షాపులకు సంబంధించిన బోర్డులు కావచ్చు, లేదనుకుంటే కొన్ని బళ్ళు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అడ్డంగా పెట్టేసి రోడ్డు మీద పెట్టేసి ట్రాఫిక్ అంతరాయం అనేది కలిగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఏవైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ కూడా మా యొక్క టోయింగ్ వెహికల్ ద్వారా వాటిని తొలగించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ కూడా మా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు వ్యాపారాలు చేసుకోండి, కానీ మీ వ్యాపారానికి సంబంధించి, మీ షాపులకు సంబంధించి ఏవైతే మీ ఆ బోర్డులు లాంటివి ఉంటాయో అవన్నీ కూడా ఆ పరిధి లోపల, అంటే మీ షాపు లోపలికి పెట్టుకుంటే వచ్చిపోయేటోళ్ళకి కానీ, ప్రజలకు కానీ, ప్రయాణికులకు కానీ, వాహనాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాము ఇక్కడ ఉండే షాపుల వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా లోపల పెట్టుకోమని చెప్పి, కానీ కొంతమంది రోడ్డు పైనే పెట్టేసి ఈ ట్రాఫిక్ అంతరాయం అనేది కలిగిస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కానీ కొంతమంది మాత్రం రోడ్డు మీద పెడుతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు లోపల పెట్టుకోండి. మీ షాపులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ బోర్డులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని లోపల పెట్టుకోండి. పబ్లిక్ ఎవరికి కూడా మన వైపు నుంచి ఇబ్బంది కలగకూడదు కాబట్టి అవి లోపల పెట్టి మాకు కూడా సహకరించాలని కోరుతూ, ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే మాత్రం తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.